ఈరోజు బాబు గారు బయటకు వచ్చారు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే బాబు గారు బయటకు వచ్చిన లోపల ఉన్న పెద్ద తేడా ఏమీ లేదు. మళ్ళీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ అవకాశాన్ని కోసం చూస్తున్నారు. మళ్ళీ నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజారిటీతో మరొకసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా నరసరావుపేట పక్కన చిన్నతుర్కపాలెం గ్రామం, మా గ్రామం మొత్తం ముస్లిం మైనారిటీలు, మొత్తం 20 మంది డాక్టర్లు, 250 మంది ఇంజనీర్లు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల అయ్యగలిగారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నరసరావుపేటకు మంచి చేసింది ఏంది ఒక మాట చెప్పరా? నరసరావుపేటకు మంచి జరిగింది గోపిరెడ్డి గారి వల్లే. అలా కాకుండా ఈరోజు ముస్లిం మైనార్టీ అయినటువంటి మా చిన్నదుర్గపాలెం గ్రామంలో 50 మంది డాక్టర్లు, 200 మంది 50 ఇంజనీర్లు అయ్యారంటే ఈరోజు రాష్ట్రం గవర్నమెంట్ మా మీద ఎంతో దయదలిచిందని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నరసరావుపేటలో శ్రీనివాసరెడ్డి గారి ప్రభుత్వం, శ్రీనివాసరెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది. ఈసారి 20,000 కాదు 50,000 మెజారిటీతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని నేను ఇంకా గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఈ రాష్ట్రంలో 2024లో ముఖ్యమంత్రి కావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తథ్యమని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. గడిచిన 4.5 సంవత్సరాల్లో బీసీల సాధికారిత వచ్చింది అంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే. ఈరోజు బీసీలకు పెద్దపీట వేసి నా వలన మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు మీరు సైనికులుగా ఉండండి అని చెప్పిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. ఈ రోజున బీసీలని అనేక విధాలుగా అనేక రంగాల్లో పైకి తీసుకొచ్చి బీసీలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ విధంగా నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాము. ఇంకా ఎన్నోసార్లు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని చెప్పేసి మా బీసీల యొక్క ఏకైక నినాదం అని చెప్తున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్ గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది. పథకాలు మొత్తం కూడా పేద ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయి. అది మొత్తం టీడీపీ నేతల గిట్టని ప్రచారాలు అయ్యి. భయం అనే పదానికి ఆయనకు అర్థం తెలియదు. భయం అంటే ఏందో కూడా జగన్ గారికి తెలియదు. జీవితంలో లేదు. చంద్రబాబు గారి తరం కాదు. ఆయన స్థానం ఆయన గెలిచి చూడమను సరిపోయింది. వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ జగన్ గారి అభిమానులు జగన్ గారికే ఉన్నారు. ఆ జగన్ గారు ఓటు బ్యాంక్ అనేది పేద ప్రజల గుండెల్లో నుంచి ఎవరు తీసేయలేరు. జగన్ గారు ఇంతకు ముందు కాడికి కూడా భారీ మెజార్టీతో భారీగా గెలుస్తారు. అది ఓకే. అమ్మఒడి కానీ మన జగనన్న మొత్తం పథకాలు చేశాడు. ప్రతి ఒక్కళ్ళు సైకో అంటున్నారు. ఆ సైకో పాలన వీళ్ళని ఇది చేయాలి. మనం చేసిన ఇది నువ్వు చేసిన పని మొత్తము కనిపెట్టి చెయ్యాలని నేను కోరుకున్నా. నేను మాదిగల్లో పుట్టా. నేను జగనన్నకే మద్దతు తెలుపుతానని నా ఉదయపూర్వకంగా నేను సచ్చినా బతికినా నేను జగనన్నతోనే ఉంటానని నా కోరిక. అది నా వాస్తవము. కొంతమంది సైకోపాలు అన్నారన్నా, నిన్ను మేము అనే మాటలు నేను తట్టుకోలేకపోతున్నానన్నా. అది నువ్వు క్షమించి నువ్వు ఏదైనా సరే నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నానన్నా. ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు జగన్ పాలన సైకోపాలన అన్నారన్నా. ఆ సైకోపాలన తీసేసి వీళ్ళందరినీ మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నానన్నా.
నేను సచ్చినా బతికినా నీ అంటా ఉండాలని నేను జగత్తుగా కోరుకుంటున్నాను. జై జగన్.